నా పేరు మాధవి అండి. మా దుర్గి, పల్నాడు డిస్టిక్. మా వారి పేరు పూర్ణయాచారి. 3 months బ్యాక్ హెల్త్ బాగాలేదని అక్కడ గుంటూరులో చూయించాను. అక్కడ డాక్టర్ హనుమాన్ ప్రసాద్ గారు దగ్గర చూయించానండి. లివర్ ప్రాబ్లం ఉందని ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే తర్వాత 1 month తర్వాత ఏమన్నారంటే, ఇలా లివర్ సిరోసిస్ ఉందమ్మా, ఇక్కడ అవ్వదు, హైదరాబాద్కి వెళ్ళి స్టార్ హాస్పిటల్ జి శ్రీనివాసరెడ్డి గారిని కలవమని రిఫర్ చేశారు. జి శ్రీనివాసరెడ్డి సార్ దగ్గరికి వచ్చాము. సార్ ఏమన్నారంటే, ఖచ్చితంగా సర్జరీ అవసరం అవ్వచ్చు, మెట్టు శ్రీనివాసరెడ్డి సార్ని కలుద్దామమ్మా, ఆయన సలహా తీసుకొని చేద్దాము అన్నారు. మెట్టు శ్రీనివాసరెడ్డి సార్ని కూడా కలిసాము. ఇద్దరు అన్నారు, కంపల్సరీ మీ వారికి సర్జరీ అవసరం, ఖచ్చితంగా చేస్తేనే బాగుంటారు అని చెప్పారు. నేను చాలా క్రిటికల్ పొజిషన్ లో వచ్చానండి. మా వారు నడవలేని స్థితిలో వచ్చాను, నడవలేరు, నీరసంగా ఉన్నారు. అసలు నాకైతే హోప్ లేదండి అసలు. అయినా సరే సార్ వాళ్ళు, ఏం కాదమ్మా, మేము ఖచ్చితంగా రికవరీ చేస్తామనే ధైర్యం చెప్పారు నాకు. సర్జరీ అయిపోయి కూడా 50 days అవుతుందండి. స్టాఫ్ కానీ, సార్స్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ సార్ టీం కానీ ఎవరైనా కూడా మమ్మల్ని 100% కేర్ తీసుకున్నారు. మా వారికి మళ్ళీ పునర్జన్మ ఇచ్చారండి. నేను ఎప్పటికీ జి శ్రీనివాసరెడ్డి సార్ని కానీ, మెట్టు శ్రీనివాసరెడ్డి సార్ని కానీ, వాళ్ళ టీంని కానీ, వీళ్ళ స్టాఫ్ని కానీ, స్టార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ని ఎప్పటికీ మర్చిపోలేనండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళ గురించి చెప్పే అవకాశం వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. మిస్టర్ పూర్ణయాచారి గారు 43 years మేల్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు, సో ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఆయనకు లివర్ ప్రాబ్లం అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. అంటే బిలిరుబిన్ ఆల్మోస్ట్ 10 to 12 mg/dL, INR 4 ఉంది, ప్లేటెట్స్ 45,000 ఉన్నాయి, అండ్ సోడియం వచ్చి 120 ఉంది, అండ్ సీరం ఫిబ్రినోజన్ వచ్చి ఆల్మోస్ట్ 100 ఉంది అనమాట. సో ఇలాంటి కండిషన్లో వచ్చినప్పుడు, అడ్వాన్స్ లివర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనము ఇమీడియట్ గా ట్రాన్స్ప్లాంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో పేషెంట్ కి ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ అనమాట, లివర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే సోడియం 120 నుంచి స్లోగా మనం ట్రీట్మెంట్ పెట్టుకొని దాన్ని 130 వరకు తీసుకొచ్చాము. ప్లస్ సివియర్ కోయాగులోపతి, ఆ కోయాగులోపతిని కూడా ప్లస్ పేషెంట్ కి ఏంటంటే బాడీ అంతా కూడా ఎకిమోసిస్, బ్లీడింగ్ అవుతా ఉందన్నమాట. సో టెగ్ బేస్డ్ కరెక్షన్స్ పెట్టుకొని బ్లీడింగ్ కూడా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. సో డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్ వర్కప్ ఫేజ్ లో అతనికి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చినాయి అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్స్ ఏమేంటి అంటే, ఒకటి సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ గా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి అనమాట. సో అవి DNA లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇతనికి. సో దానికి తగ్గట్టు కూడా మనం మెడిసిన్స్ పెట్టాము. మెడిసిన్స్ పెట్టి 2 weeks తర్వాత రిపీట్ చేసినప్పుడు DNA లెవెల్స్ నాన్ డిటెక్టెడ్ వచ్చింది. సో వీఆర్ ప్లాన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. బట్ అట్ ద సేమ్ టైం ఆ పేషెంట్ కి కొంచెం కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్, ఫీవర్స్ మళ్ళీ రావడం వల్ల ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది ఏంటి చూస్తే బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఆస్పర్జిల్లోసిస్ అనేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే ఇదేంటంటే డెడ్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ దిస్ లివర్ పేషెంట్స్ అనమాట. సో ఇలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు, దర్ ఇస్ యాక్టివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ కూడా చేయకూడదు. సో పేషెంట్ కి తగ్గట్టుగా మనం యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ మనం పెట్టుకొని ఆల్మోస్ట్ 3 weeks మనం మెడిసిన్స్ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గిపోయింది. సో వన్స్ పేషెంట్ కి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకపోవడం, సో పేషెంట్ యొక్క కండిషన్ స్టెబిలిటీ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ టు లివర్ ట్రాన్స్ప్లాంట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ అడ్వాన్స్ లివర్ ఫెయిల్యూర్ విత్ పేషెంట్ కాంప్లికేషన్, లివర్ కాంప్లికేషన్స్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం లివర్ పాడైపోయినప్పుడు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ని మనం క్లోజ్ గా మానిటర్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకొని ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకొని దెన్ వీ పుష్ టు లివర్ ట్రాన్స్ప్లాంట్. థ్యాంక్ యూ. పూర్ణయాచారి గారు వచ్చినప్పుడు యాక్చువల్లీ చాలా సిగ్గా ఉండే, లివర్ బాగా డ్యామేజ్ అయింది, దాంతోపాటు 2-3 ఇన్ఫెక్షన్స్ కూడా ఉండే, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండింది, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండింది. వీటన్నిటి వల్ల యాక్చువల్లీ ఆయన కండిషన్ బాగా డ్యామేజ్ అయింది. సో ఇవన్నీ కంట్రోల్ చేసి ట్రీట్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు కంప్లీట్లీ రికవర్ అయ్యారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడైనా చేయొచ్చా, ఏ హాస్పిటల్లో చేయొచ్చు అని అడుగుతారు చాలా మంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీయే కాదు. దీనికి పేషెంట్ రికవర్ అవ్వాలంటే ఎంతో మంది డాక్టర్లు, నర్సులు కలిసి పనిచేయాలి. ఇన్ఫెక్షన్ డిసీజ్ డాక్టర్స్, లివర్ డాక్టర్స్, ఎనస్థీసియా డాక్టర్స్, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్, ఇంటెన్సివ్ కేర్ నర్సెస్, డైటీషియన్స్, ఇలా ఒక సక్సెస్ఫుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వెనకాల 50 నుంచి 60 మంది డాక్టర్లు కానీ నర్సులు కానీ ఉంటారు. సో అందుకనే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇస్ ఏ మల్టీ డిసిప్లినరీ యాక్టివిటీ. అండ్
పూర్ణాచారి గారి కేసు ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ అనమాట. ఒకళ్ళు ఇద్దరు డాక్టర్లు కలిసి ట్రీట్ చేయటం అనేది ఇలాంటి పేషెంట్లీ ఇంపాసిబుల్. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ట్రీట్ చేయాలంటే ఒక పెద్ద టీం కావాలి. అన్ని స్పెషాలిటీస్ కలిసి పనిచేస్తేనే ఇలాంటి సక్సెస్ మనకు వస్తుంది. థ్యాంక్ యూ.